నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. స్పాండిలోలిస్థెసిస్ అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు వస్తుంది, దీని గురించి మాట్లాడడానికి కేఎస్ఈఏసీ హాస్పిటల్ నుంచి డాక్టర్ సాజి డిసోజా గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో డాక్టర్, ఈ వెన్నుముక్కకి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి అండ్ అలాగే చాలా సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఎన్నో ఏళ్ల నుంచి దీని గురించి బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్నా సెట్ అవ్వట్లేదు అని. అసలు ఏంటి, అసలు ఈ వెన్నుముక్క సమస్యలు ఎందుకు వస్తాయి? ఈ ఎముకనే ఒక లైన్ ఉంటుంది అనుకోండి, అది పక్కకి జారిపోయి పెద్దందర మీద పొడిచిన సిచ్యువేషన్. ఎముకలు తన అలైన్మెంట్ నుంచి స్లిప్ అయి పెద్దందర మీద పొడిచే సిచ్యువేషన్ వచ్చినప్పుడు దట్ ఈస్ కాల్డ్ స్పాండిలోలిస్థెసిస్. ఇది ముందుకు జారితే ఆండ్రోలిస్థెసిస్ అని, వెనక జారితే రెట్రోలిస్థెసిస్ అని అనడం జరుగుతుంది. ఓకే, డిస్క్ వచ్చి పొడిస్తేనే చాలామంది ఇది ప్రాణం పోయినట్టు ఏడుస్తున్నాడు, చాలా బాధలు ఇదండి ఉంది. అక్కడ ఎముకలే పక్కకి జారి పొడిస్తే ఎలా ఉంటుందండి? ఓకే, ఎంత తీవ్రంగా ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇక్కడ ఈ ఎముకకి ఇట్లా పక్కకి జారి పొడిచినప్పుడు దానిలో ఒట్టి స్పాండిలోలిస్థెసిస్ అని కూడా ఉంటుంది. ఇంకొకటి అక్కడ ఫ్రాక్చర్ అవ్వడం కూడా జరుగుతుంది. ఆ ఫ్రాక్చర్కి పార్స్ డిఫెక్ట్ అంటుంది. ఓకే, సో మనం ఈరోజు మన కేసీసీ హాస్పిటల్ ఏంటంటే అన్ని ఎవిడెన్స్ బేస్డ్. ఓకే, ఇక్కడ ఈ ఎముక పక్కకి జారడం ఇట్లా స్లిప్ అయిపోయిన దీనిలో మోడర్న్ మెడిసిన్లో వాళ్ళు చేసేది అంటే వెనకాతలో ఉన్న ఎముకలు తీసేసి లామినాస్ ఉంటుంది, ఆ లామినాస్ని కోసి తీసేసి అక్కడ ప్లేట్ స్క్రూ పెట్టి ఫిక్స్ చేయడం వరకు సర్జరీ చేయడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ కామన్ ఇన్ మోడర్న్ మెడికల్ ప్రాక్టీస్. ఇక్కడ మా హాస్పిటల్ ఏం చేయడం జరుగుతుంది తెలుసా మీకు? ఏ సర్జరీ లేదు, అనస్థీషియా లేదు, ఏమీ లేదు. మనం మసాజ్ చేసి ఆ ఎముకల్ని యథావిధంగా సెట్ చేసి ఆ ఫ్రాక్చర్ కూడా హీల్ అయిపోయినట్టు మనం చేయడం జరుగుతుంది. Is it possible, doctor? 100% వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ కదమ్మా, రెగ్యులర్ బేసిస్. అది కూడా నిన్న మొన్న కాదు, 28 years నుంచి చేస్తూ వస్తున్నాం. 28 years అంటే 28 రోజులు కాదు, 28 years, ఆల్మోస్ట్ 30 years, అంటే 3 decades అయింది. సో ఇది నేను ఇక్కడ ఒకటి చూపిస్తాను మీకు, తర్వాత మనం మాట్లాడదాం. చూడండి, గ్రేడ్ 1 ఆండ్రోలిస్థెసిస్ L5/S1 విత్ బైలాటరల్ పార్స్ ఇంటర్ ఆర్టికులారిస్ అంటే పార్స్ డిఫెక్ట్. ఆ ఎముక పక్కకి జారిపోవడం జరిగింది. ఓకే, వెనకాతల అక్కడ ఫ్రాక్చర్ కూడా అవడం జరిగింది. ఇది ఈ పేషెంట్ డేటు 27 January, ఓకే, 2026 ఈ ఇయర్లో జరిగినది. ఇది ఇప్పుడు మళ్ళీ వేరే వెర్టిబుల్ కంప్రెషన్స్ ఉంది, L3, L4, L5, L5/S1, ఇవి అన్ని కంప్రెషన్స్ ఉన్నాయి. అది పోని పక్కన పెడదాం. తర్వాత 2 వారాల తర్వాత 9th Februaryకే ఆండ్రోలిస్థెసిస్ ఉంది. L5/S1 పక్కకి జారడం కొంచెం ఉంది కానీ లైసిస్ లేదు, ఫ్రాక్చర్ లేదు, ఫ్రాక్చర్ హీల్ అయింది. ఇక్కడ ఇది ఎన్ని రోజుల డిఫరెన్స్? ఇది జస్ట్ 2 వారాలు. ఓకే, తర్వాత ఇంకొక వారం తర్వాత ఆ ఫ్రాక్చర్ కూడా హీల్ అయిపోయింది. నో ఎవిడెన్స్ ఆఫ్ స్పాండిలోలిసిస్ ఆర్ లిస్థెసిస్. ఆ ఎముక పక్కకి జారడం అనేది కూడా లేదు, ఫ్రాక్చర్ అనేది కూడా లేదు. సో జస్ట్ 21 days, 17th February. అది కూడా ఎవరు? 66-year-old ఫీమేల్, 66 సంవత్సరం ఉన్న ఒక మేడం, ఒక పర్సన్ది. మళ్ళీ నేను ముందు ప్రోగ్రామ్ని చెప్పినట్టు నేను పేరు చెప్పను, ఎందుకంటే పేషెంట్ది పర్మిషన్ లేకుండా పేషెంట్ది పేరు ఇట్లా మీడియాలో వాడడం నాకు ఇష్టం లేదు, అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అట్లా ఉండాల్సిన ఎముకలది పక్కకి జారిపోయి ఫ్రాక్చర్ ఉన్న ఎముకలు, ఆ ఫ్రాక్చర్ హీల్ అయింది ఫస్ట్. తర్వాత ఈ ఎముకలది అలైన్మెంట్ క్లియర్ అయింది, అన్ని వరుసగా అలైన్మెంట్ నార్మల్ వచ్చేసింది. సర్జరీ లేదు, ఏమి మత్తు సూది పెట్టడం లేదు, ఏమీ లేదు. పైకున్న మసాజులు సెట్టింగ్ చేసి ఆ ఎముకలు సెట్ చేసుకొని అది కదలకుండా సెట్ చేయడం జరిగింది. ఇంకా ఆ పేషెంట్ జీవితాంతం అలాగే ఉండిపోతుంది. ఓకే, సో చూడండి, ఆపరేట్ చేసి లోపల ప్లేట్ స్క్రూ పెట్టి చేయాల్సిన సర్జరీ వితౌట్ సర్జరీ మనం చేయడం జరిగింది. సో ఆ తీవ్రంగా ఉన్న ఎముక పక్కకి చారి ఎముకలనే పెద్ద నర మీద పొడిచి ఇంత ప్రమాదకరంగా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మీకు న్యాయం జరిగితే మామూలుగా ఉన్న మెడ నొప్పి, నడుము నొప్పి, లేదా కొంచెం చెయ్యి లాగడం, కాళ్ళు లాగడం, గుంజడం ఉంటే మనకంత ఈజీగా అది క్లియర్ చేసుకోవచ్చు కదమ్మా. సాధారణంగా వచ్చే నడుము నొప్పికి ఈ స్పాండిలోలిస్థెసిస్కి డిఫరెన్స్ ఏంటి, ఎలా కనిపెట్టచ్చు? మనకి
డిఫరెన్స్ తెలుస్తుందంటారా తెలుసుకోవాలంటే, లేకపోతే కంప్లీట్గా మనకి ఎక్స్రేనో స్కానో చేస్తేనే అది తెలుస్తుందా పలానా ఇది అని? ఇప్పుడు అది మన ప్రతి పేషెంట్ది ఆశిష్ వల్ల. ఓకే, నేను ఇప్పుడు ఎన్నో ఏళ్ళు ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఇప్పుడు ఇట్లా వెన్నుపూసలా పట్టుకొని చూస్తే నాకు తెలుస్తుంది ఎక్కడెక్కడ వెన్నుపూసలు కంప్రెస్ అయింది, ఎక్కడెక్కడ దూరం అయింది, ఏమేమి వెన్నుపూసలు పక్కకి జారింది, ఇవన్నీ నేను రాసి పెట్టడం జరుగుతుంది. మీరు ఇట్లా జస్ట్ ఇలా ఫింగర్స్తో టచ్ చేస్తే నేను రాయడం జరుగుతుంది. అది అందరిది మీ బ్లెస్సింగ్స్, మీ అందరిది ఆశీష్ వాళ్ళ. ఎందుకంటే మా పేషెంట్సే మమ్మల్ని అలా చేయడం జరిగింది. వాళ్ళే పెద్ద యూనివర్స్. నా పుస్తకమే నా పేషెంట్. మెడికల్ సైన్స్ చదివేది ఒకటి, కానీ నాకు ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. సో మై పేషెంట్స్ ఐఎమ్ ఇండప్టెడ్ టు మై పేషెంట్స్ ఫర్ దాట్. సో ఇక్కడ అది నా విషయం. అది కాకుండా అయితే మనకి ఎక్స్రే, డిజిటల్ ఎక్స్రే, ఆ ఎముక పక్కకి జారిందా లేదా ఇవి. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన రిపోర్ట్ కూడా అది ఎట్లా ఎక్స్రే తీసి మళ్ళీ మీరు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారా? అబ్సల్యూట్లీ వి గో విత్ రిపోర్ట్ అన్న ప్రీ అండ్ పోస్ట్ మెడికల్ రిపోర్ట్స్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎముక పక్కకి జారిపోయిన కేసులో నేను ఇంకొకటి, ఎముక పక్కకి జారి ఇక్కడ ఫ్రాక్చర్ అయింది. ఓకే, దీనికి కడుపులో మందులు మింగితే చాలామంది పేషెంట్స్ తిరుగుతున్నారండి డాక్టర్స్ దగ్గర. వాళ్ళు ఏంటంటే ఈ మందులు వాడండి, ఆ మందులు వాడండి, ఈ మందులు వాడండి. పావం తిరుగుతూనే ఉంటుంది. ఈ రోజు తగ్గుతుంది, రేపు తగ్గుతుంది అనే భ్రమంలో. సో ఈ మెడిసిన్స్ వాడగానే ఏమవుతుంది, మనకి నొప్పి తెలియదు. ఆ లాగడం, గుంజడం, తిమిరబెట్టడం ఇవి ఏం తెలియనప్పుడు ఓహ్ అమ్మయ్య నాకు జబ్బు తగ్గిపోయిందని భ్రమలు తిరుగుతాడు పావం. తర్వాత నొప్పి మాత్రలు పవర్ ఎప్పుడు తగ్గుతుందో మళ్ళీ ఇదే విధంగా వస్తుంది. ఓకే, అప్పుడు చెప్తారు ఓ ఇది సర్జరీ చేయాలి. ఓకే, అప్పుడే పేషెంట్ అయ్యమ్మా సర్జరీ అని భయపడి మళ్ళీ మన టీవీ ప్రోగ్రామ్స్, TV9 లాగా ఉన్న గొప్ప మీడియా ఛానల్స్ ద్వారా మా గురించి తెలియడం జరుగుతుంది. లేదా మన వెబ్సైట్ కానీ మా గురించి వేరే పేషెంట్స్ చెప్పేది కానీ ఇదన్నీ విని పేషెంట్స్ చివరికి ఎంత దూరం అయితే కూడా ఆ దూరం అన్ని పక్కన పెట్టుకొని మా దగ్గర రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆరోగ్యం కోసం పేషెంట్స్ నిజంగా తన లైఫ్ ముఖ్యమని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏ కాంప్రమైజ్ చేయరండి. ఫలానా డాక్టర్ని చూడాలంటే ఫలానా డాక్టర్నే కలవాలి, ఫలానా సంస్థకి వెళ్ళాలంటే ఫలానా సంస్థకి వెళ్ళాలి. ఇంకా వేరే ఎవ్వరు దారిలో ఇంకా 100 మంది ఉండే కూడా వాళ్ళ దగ్గర పోకుండా డాక్టర్ దగ్గర. ఎందుకంటే ఒకటి భరోసా, నమ్మకం. సెకండ్ ఏంటంటే మనది ఒక సంస్థ ట్రీట్మెంట్కి ముందు తర్వాత రిపోర్ట్ చేసి చూపెడుతుంది, అది కూడా సర్జరీ లేకుండా. ఓకే, సో ఆ ఎముక పక్కకి జారి ఉన్న కేసులు, అక్కడ ఫ్రాక్చర్ అయిన కేసులు ఊరికే కడుపులు మందులు మింగితే ఇది ఆటోమేటిక్ వచ్చి ఎముకలు సెట్ అవుతుందా ఏంటి? ఆ మాత్రం బుద్ధి మన అందరికీ ఉంటుంది కదా. మీ ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ డాక్టర్స్ అక్కడ ఏం జరిగిందని మీకు సరిగా చెప్పట్లేదు. అది ఒక్కవేళ మీకు వాళ్ళు చెప్పి ఉండే, మీ రిపోర్ట్ చూసి ఇదిగోమ్మా ఈ ఎముక కదిలింది ఇక్కడ, అది ఇక్కడ ఫ్రాక్చర్ అయింది అని మీకు చెప్పి ఉండే, మీరు తిరిగి డాక్టర్కి అడిగేది, ఆ డాక్టర్ మీరు ఇచ్చిన మందులతో ఎలా సార్ ఈ పక్కకి జారి ఎముకలు తిరిగి వచ్చి సెట్ అయ్యేది, ఆ ఫ్రాక్చర్ ఎలా సార్ హీల్ అయ్యేది మీరు అడిగేది. కానీ మీకు ఈ విషయం వాళ్ళు దాచిపెడతారు. ఈ మెడిసిన్స్ వాడండి, ఏం లేదు తగ్గిపోతాడు, ఈ ఏం లేదు అని చెప్పేది. నేను నిజంగా చెప్తున్నానండి, దేర్ ఆర్ 3 groups ఆఫ్ డాక్టర్స్. ఓకే, ఒకటి ఏంటంటే ఎంత కొండంత ప్రాబ్లం ఉండే కూడా ఏం లేదని చెప్పడం జరుగుతుంది. ఈ ఏం లేదని చెప్తే మనం పేషెంట్ మోసం చేసినట్టే కదా. సరే ఏం లేదు అని నిజంగా ఉంటే ఆ పేషెంట్ కొంచెం మంచినీళ్ళు ఇచ్చేసి లేదా టీ కాఫీ ఇచ్చేసి ఓకే థ్యాంక్ యూ బై బై సీ యూ అని చెప్పి పంపాలి. అది కాదు, ఒక పెద్ద లిస్టులు ఉండదు మెడిసిన్స్. ఆ మెడిసిన్ ఆ ఫైల్ మోయడానికి పేషెంట్ మళ్ళీ కూలీని పిలవాలి. ఆ మాత్రం ఇది ఉంటుంది మెడిసిన్స్ లిస్టు. ఇది జబ్బు లేనప్పుడు ఎందుకండి మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్? అప్పుడు పేషెంట్ మోసం చేసినట్టే కదా. అది ఇంకో కొందరు ఏంటంటే చెప్తారు పేషెంట్కి, ఇది చూడమ్మా మీకు ఇలా ప్రాబ్లం ఉంది, మీరు ఫలానా ఈ ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు తగ్గిపోతుంది. ఇది సెకండ్ గ్రూప్. థర్డ్ గ్రూప్ ఏమో తెలుసా, చిన్న ఒక ప్రాబ్లం ఉండే, అమ్మ ఇది మరీ అంత పెద్ద ఇది మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ చేయలేకపోతే పోయింది, చేయి కాలు పడిపోతుంది, అది పడిపోతుంది, ఇంకా బ్రతికి లాభం లేదు. ఎవరికి వస్తుందంటారు? ఒకవేళ ఏదైనా ఇంట్లో డైలీ పనులు చేసుకున్న వాళ్ళకి, లేకపోతే ఏదైనా హెవీగా బరువులు మోసి ఇట్లాంటి పనులు చేసే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? ఎక్కువ వచ్చేది ఏంటంటే అమ్మా ఈ జారి పడిన వాళ్ళు,
మెట్ల మీద కిందని లేదా వాష్రూమ్ ఏదైనా అక్కడ పోయి తడి నీళ్ళు అక్కడ ఉండి మన ఇల్లు ఉడవడం టైంలో, లేదా స్పోర్ట్స్ ఇంజరీ, స్పోర్ట్స్ ఆడుతూ ఇట్లా సీట్ తాకి పడడం, లేదా 2 వీలర్స్లు కానీ జీపులు కానీ ఈ 4 వీలర్స్ కానీ ఎత్తేసి ట్రావెల్ చేసిపోతారు కదా మన గట్టర్స్, స్పీడ్ బ్రేకర్స్, బంప్స్ ఇలా ఎత్తేసిపోతే వాళ్ళకి, ఎందుకంటే అక్కడ తగిలి అలా రావడం. ఇంకొకటి ఏంటంటే కొందరు ఈ పనసపండు కోసినప్పుడు పడుతుంది కదా, పనసపండు టక్కని పడుతుంది కదా, అలాగే కూర్చున్న వాళ్ళు ఉన్నారు, టక్కని పోయి కూర్చుంటుంది. ఈ టక్కని అంటే అది కుషన్ ఉన్న చీర, కుషన్ లేనిదా, ఏదైతే కూడా టక్కని పడితే ఈ పడి కూర్చున్నదే అక్కడ కూడా మనకి ఇది స్లిప్ అవడం ఛాన్సెస్. నార్మల్ నడుము నొప్పికి వేరేగా అనిపించవచ్చు, ఈ స్పాండిలోలిసిస్లో ఏదైనా డిఫరెంట్గా మనకు అనిపించవచ్చా? ఈ లక్షణాలు ఉంటే ఇదే అని చెప్పడానికి ఒక వెన్నుపూస ఎముకలు కంప్రెషన్, డిస్క్ బల్జు మాత్రం, లేదా చిన్నగా ఎముకలు కొంచెం పొడవడం మాత్రం అయితే దానిది పెయిన్ కోషెంట్ ఒక 50 to 60% ఉందనుకోండి, ఎముక పక్కకి జారి పొడిచిన కేసులు పెయిన్ కోషెంట్ విల్ బి 90% ఆర్ మోర్. అంత తీవ్రంగా నొప్పి ఉంటుంది. నొప్పి ఒక్కటి, కానీ ఇంకొకటి ఏంటంటే నరాలు మెల్లగా పని చేయకుండా అవుతుంది. ఓకే, కాలుకి పోయిన నరాలు, మూత్రం మోషన్ పోయిన నరాలు, చాలామందికి వాళ్ళది మగవాళ్ళు అయితే వాళ్ళది సెక్షువల్ వీక్నెసెస్ రావడము, బ్లాడర్ కంట్రోల్, లేడీస్కి బ్లాడర్ కంట్రోల్, తుమ్ముతే చీకితే కొంచెం మూత్రం వెళ్ళిపోవడం జరుగుతుంది, కంట్రోల్ లేకుండా అవుతుంది. మెల్లగా పాదం ఒక్కొక్క వేలు ఇలా పడిపోయినట్టు వాళ్ళకి బలం లేకుండా అనిపిస్తుంది. కాలు ఇంకా ఎవరిదో కాలు తీసుకోపోయినట్టు ఒక ఫీలింగ్ రావడం జరుగుతుంది. అంటే ఈ సామాన్యంగా నడుము నొప్పి వచ్చిన వాళ్ళకి కాలు లాగడం, గుంజడం, తిమిరి పట్టడం, మండ రావడం ఇలాంటి లక్షణాలు ఉన్నాయి కదా, వీళ్ళకి ఇది అన్ని హైపర్ లాగా అనిపిస్తుంది. ఇంకా నరాలు ఏదైనా పని చేయకుండా అయిపోయింది అనుకోండి, ఇది ఉల్టా కూడా అనిపిస్తుంది. అంటే నరాలే కరెక్ట్గా సెన్సేషన్ వెళ్ళిపోతే వాళ్ళకి నొప్పి కొంచెం కాస్త ఫ్రీగా ఉన్నట్టు కూడా అనిపించవచ్చు. అంటే ఇప్పుడు నడుము నొప్పి కాళ్ళ వరకు వ్యాపించడం దీనికే సంకేతం అనుకోవచ్చా మనం? తప్పకుండా. అది మనకి ఇప్పుడు సయాటిక్ అంటే సయాటిక్ నర్వ్ మీద పొడవడం దిక్కలి కూడా అలా వస్తుంది. ఓకే, సయాటిక్ లేదా వేరే ఏదైనా నర్వ్ మీద ప్రెషర్ పడితే ఆ నర్వ్ దిక్కలి కూడా మనకు అది రావడం జరుగుతుంది. సో సయాటిక్ ఒక్కటే నర్వే ఉంటుంది. దెర్ ఆర్ సో మెనీ అదర్ నర్వ్స్ విచ్ ఇస్ గోయింగ్ టు ద లెగ్స్. సో అది ఏ నర్వ్ మీద ఒత్తిడి జరుగుతుంది, కామన్గా సయాటిక్లో వస్తుంది కాబట్టి అది సయాటిక్ అంటది. సో అక్కడ కాలు లాగడం, గుంజడం, అది సయాటిక్ నర్వ్ అయితే ద బ్యూటీ ఈజ్ దట్ మన పెరం భాగం నుంచి తోడ వెనకాతల నుంచి ఒక నరం గుంజినట్టు మనకు అనిపిస్తుంది. కానీ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా డాక్టర్. అంటే ఇప్పుడు ఈ పెయిన్ వచ్చినా కూడా చిన్న హాస్పిటల్లో చూపించుకునో, పెయిన్ కిల్లర్స్ వేసుకునో, ఇంకేమైనా చేసో, దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల తర్వాత ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అంటారు? కాళ్ళు పడిపోతాయమ్మా. ఇప్పుడు నేను ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ భయపడిస్తున్నారు చెప్తుంది చూడండి, అది చిన్న దీనికి భయపడిస్తాడు, కానీ ఇది అట్లా కాదు. ఇది నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా పడిపోతుంది, కానీ ఆ నిర్లక్ష్యం చేయరు, ఎందుకంటే వాళ్ళకి అంత మాత్రం నొప్పులు ఇబ్బంది ఉంటుందమ్మా. సో పేషెంట్ ఇప్పుడు చూడండి, మన ఇదిలో ఏమవుతుందంటే మా భారత సంస్కారం దీనిలో ఎక్కువ నేను చూసేది భూమిలాగా క్షమ చూపించిన ఒక ఇది ఆడవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు తన హస్బెండ్కి ప్రయారిటీ ఇస్తాడు, పిల్లలకి ప్రయారిటీ ఇస్తారు, వాళ్ళది నొప్పులు. ఎందుకంటే వీళ్ళు వచ్చి హస్బెండ్తో ఎదుకోండి, నాకు మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పే ముందే హస్బెండ్ తిరిగి ఒకటి మాట్లాడతారు, చూడమ్మా నాకు ఇది మాట్లాడాలి, నాకు అది ఇది అనేది. సో దీనిలో ఓకే సరే ఇప్పుడు అదే కదా ముఖ్యం, నా నొప్పి నా బాధ నేను కొంచెం పక్కన పెడతాం, ఇంట్లో ఉన్న బాకీ అందరిది ప్రాబ్లమ్స్ ఫస్ట్ సాల్వ్ అవని. సో ఈ యొక్క దీనిలో నేను ఎప్పుడు ఇంకా వేరే షోస్లు కూడా చెప్పడం జరిగింది, ఆడవాళ్ళు ఎక్కువ శాతం ఒక క్యాండిల్ లాగా ఉంటుందమ్మా, అందరికీ వెలుతిరిస్తూ సొంతంగా కరిగిపోవడం. సో ఇది చాలామంది ఆడవాళ్ళు ఇది బయట చెప్పకుండా దాచిపెట్టుకొని, లేదు పర్వాలేదు వాళ్ళది కానివ్వండి, పిల్లలకి ఎగ్జామ్ ఉంది కదా, పిల్లలది చదువు ఫస్ట్ ముఖ్యం, మా ఆయనకి కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, ఆయనకి కొన్ని ఇది ఉంటుంది, జాబ్ వెళ్ళాలి, నేను ఇప్పుడు కాదు, కొంచెం సెలవులు వచ్చినప్పుడు చూద్దాం, ఇప్పుడు చూద్దాం, అట్లా నిర్లక్ష్యం చేసి కోరి తెచ్చుకుంటుందమ్మా. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అబ్సల్యూట్లీ ఏ జబ్బు అయితే కూడా కానివ్వండి అమ్మా, అది స్టార్టింగ్లోనే చేస్తే ఎంత మంచిదమ్మా. మన తక్కువ ఖర్చులు, తక్కువ బాధలు, తొందరగా కూడా తగ్గిపోతుంది కదా. కానీ మీకెవరికన్నా స్పాండిలోలిస్థెసిస్, అది యాంట్రోలిస్థెసిస్ కానీ, ఎముక ముందుకు జారడం కానీ, రెట్రోలిస్థెసిస్ కానీ, ఎముక వెనక్కి జారడం కానీ, ఇది ఉండే కూడా అక్కడ ఫ్రాక్చర్ అయింది కూడా, ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా, ఫ్రాక్చర్ అయిన కేసెస్ కూడా, పాస్ డిఫెక్ట్ వచ్చిన కేసెస్ కూడా మనం సర్జరీ లేకుండా పూర్తిగా సెట్ అయి
పోయే విధంగా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అది కూడా పేషెంట్కి ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్టుతో. క్యూర్ అయిన వాళ్ళు నెక్స్ట్ యాజ్ యూజువల్గా వాళ్ళ డైలీ రొటీన్ని, డైలీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వచ్చా అంతకు ముందు ఉన్నట్టు? ఇప్పుడు మన చెయ్యి విరిగిపోయింది, అది తిరిగి ఇలా పెట్టి పట్టీలు వేసుకొని మన మెడిసిన్స్ అన్నీ వాడి సెట్ అయింది అనుకోండి, ఈ చేతితో మళ్ళీ పని చేసుకోవచ్చా చెప్పండి? కష్టం అవుతుంది కొంచెం. లేదు, అన్ని మామూలుగా చేసుకోవచ్చు కదా. అంటే చెయ్యి మరి సెట్ అయిన తర్వాత ఒక భయం ఉంటుంది, అంటే మళ్ళీ అట్లా చెయ్యి అవుతుందేమో మొత్తం అని. సెట్ అయిన తర్వాత మళ్ళీ అన్ని పనులు చేసుకోవచ్చు కదమ్మా. ఆ ఫ్రాక్చర్ అయిపోయింది కదా. సో అలాగే మా ఈ ట్రీట్మెంట్ మొత్తం సెట్ అయిపోయిన అంటే తర్వాత మళ్ళీ అది బ్యాక్ వచ్చే ఉండదంటారా? లేదు, ఎందుకంటే సెట్ అయింది కదా, సెట్ అయింది. ఇప్పుడు కానీ మనకు సర్జరీ చేసి ప్లేట్ స్క్రూ పెట్టింది అనుకోండి, ఖచ్చితంగా పేషెంట్ జీవితాంతం జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఏంటంటే ప్లేట్ స్క్రూ పెట్టకుండా జస్ట్ ఆ ఎముకలు కోసి తీసి పడేసాడు, అక్కడ ఒక పుండులాగా వదిలేస్తాడు. వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒకవేళ సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా? అన్ని పనులు చేసుకోవచ్చు. బరువులు ఎత్తడం, లేకపోతే ముందు కూర్చుని మీరు అన్నట్టు కూర్చుని లేవడం, ఇలాంటివన్నీ చేస్తే మళ్ళీ ప్రాబ్లం ఏం కాదా అని అడుగుతున్నాను. నేను వాళ్ళు అన్ని పనులు చేసుకోవచ్చు. అన్ని పనులు చేయడానికి కదమ్మా ఈ ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నారు. కానీ సర్జరీ అయిపోయి తర్వాత అన్ని పనులు చేయలేము. ఎందుకంటే ఒక్కటి అక్కడ వెనకాతల ఎముకలు ఉండదు, లేదా ఎముకలు తీసేసి మళ్ళీ ప్లేట్ స్క్రూ పెట్టడం ఉంటుంది. సో దేర్ ఇస్ సమ్ మేజర్ ప్రాబ్లం దేర్. అట్లాంటివి ఉన్న వాళ్ళు అన్ని పనులు చేయాలి. ఓకే, సర్జరీ చేసుకుంటే ఖచ్చితంగా రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఉండే మా ట్రీట్మెంట్ ఏం లేదు. అన్ని అయిపోయిన తర్వాత, జబ్బు తగ్గిన తర్వాత మళ్ళీ ఏంటి యువర్ యాజ్ నార్మల్ యాజ్ దాట్. ఆ స్వేచ్ఛ కావడానికి కదండి మన దగ్గర వచ్చుతున్నాం. దట్ ఈస్ ది గొప్పతనం ఆఫ్ ఆయుర్వేదం అండ్ దట్ ఈస్ ద గొప్పతనం ఆఫ్ కేసీసీ యాజ్ వెల్. అది మనకి ఇప్పుడు ఫ్రాక్చర్ ఎముక సెట్ అయిన తర్వాత పేషెంట్ ఇస్ నార్మల్ కదా, అన్ని పనులు చేసుకోవచ్చు. సో అందుకే ఆ ధైర్యమే మీకు ఇస్తున్నాం. మీకు వెన్నుపూస దగ్గరకి కంప్రెస్ అవ్వడం కానీ, ఆ ఎముకలు పక్కకి జారి పెద్దందర మీద పొడవడం, అక్కడ ఫ్రాక్చర్ కూడా అయింది అనుకోండి. మొన్న నేను ఇంకా నెక్స్ట్ ఒక ఎపిసోడ్లో మీకు ఇప్పుడు ఒక్క ఎముక ముందుకు జారిన కేసుతో రావడం జరిగింది. ఇంకొకటి నేను 2 ఎముకలు ముందుకి 3 ఎముకలు వెనక్కి జారిపోయిన ఒక కేసుతో పాటు వస్తాము. అవి కూడా మనం సెట్ చేయడం జరిగింది కంప్లీట్ వరుసగా. సో మరీ అంత కాంప్లికేటెడ్ కేసెస్ కూడా వీఆర్ డూయింగ్ ఇట్. సో అదేం కాదమ్మా. అంటే నేను ఇప్పుడు చెప్పేది నేనే గొప్ప, కేసీసీ గొప్ప అని కాదు. మీకు ఎవరికన్నా ఈ ప్రోగ్రామ్ చూసిన ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్కి ముందు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్ట్ చూపించిన దానికి దమ్ము చూపించిన ఏ డాక్టర్ దగ్గర కూడా మీరు వెళ్ళొచ్చు. ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇది తీసుకుని సెట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా మీరు? కింద జారి పడితే, యాక్సిడెంట్ జరిగితే, యాక్సిడెంట్ జరిగితే అన్నీ రావచ్చు కదా. లేదండి అట్లా. ఎందుకంటే ఈ పెయిన్ ఎంత తీవ్రంగా ఉంటుందని అది అనుభవించిన వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మా షో చూసుకున్న వాళ్ళు ఎంతమంది అది నిజంగా ఆ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఆ నరకం వాళ్ళకి తెలుసు. సో మాలాగా డాక్టర్ దగ్గర వస్తే నా అదృష్టం ఏంటి చెప్తానమ్మా. నా లైఫ్లో నాకు పెద్ద అదృష్టం ఏంటంటే మంచి పేషెంట్ దొరికిన, నాకు సెన్సిబుల్గా నన్ను ఇష్టపడిన పేషెంట్స్ డాక్టర్ అనుకుంటారు అందరూ. నాకు ఉల్టా అమ్మా. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి విషయం చెప్తా. ఇప్పుడు మీరు చదివి, నేను కూడా చదివి వచ్చాను కదా. ఇప్పుడు మీరు లైఫ్లో మీరు ఏం చెప్తారు, ఫలానా టీచర్ వల్ల నేను ఈ స్థాయికి వచ్చింది అంటారు. కరెక్ట్? యాక్చువల్లీ మంచి స్టూడెంట్ దిక్కలే కదమ్మా టీచర్కి పేరు వచ్చింది. కరెక్టా కాదా? అలాగే నా పేషెంట్ దిక్కలే కదమ్మా నాకు పేరు వచ్చింది. సో నేను ఎవరిని క్రెడిట్ చేయాలి? నా పేషెంట్కే కదా. ఆ పేషెంట్ నేను చెప్పేది విని వాళ్ళ కొన్ని సాక్రిఫైస్లు చేసి వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు, వాళ్ళ కళల కోసం పెట్టిన డబ్బులు, వాళ్ళ ఆరోగ్య సమస్యల కోసం నా చేతుల ఇది పెట్టి నన్ను నమ్మి నన్ను ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళది ప్రాబ్లం నయం చేయడానికి నాకు ఒక అవసరం ఇవ్వడం జరిగింది కదమ్మా. నాకు ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది చూడు. ఆ ఛాన్స్ ఇచ్చింది వాళ్ళు కాబట్టి కదా ఆ ఫలానా డాక్టరు దీనికి బెస్ట్ అండి. అక్కడ సర్జరీ లేకుండా మీకు ఈ ప్రాబ్లం తగ్గాలంటే ప్రపంచంలో ఒకటే ఒక హాస్పిటల్ ఉంది, కేసీసీ హాస్పిటల్. అది అని పేరు ఎలా వచ్చిందమ్మా? ఈ పేషెంటే కదా అది 10 మందికి చెప్పడం జరిగింది, ఎంతో మందికి చెప్పి. అది ఇంకొక మంచితనం నా పేషెంట్లు చూసేది ఏంటంటే ప్రతి ఒక్కరం అన్ని చోట్ల తగ్గిన తర్వాత నా పని అయిపోయింది, ఇంకా నేను వేరొకరికి ఎందుకు చెప్పాలి, వాడిని నరగా అనుభవించని అట్లా యాటిట్యూడ్ లేదు మా పేషెంట్కి. వాళ్ళకి తగ్గగానే ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలోనే ఫోన్ చేసి చెప్తారు, నాకు ఇంకా ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి, చాలా మంచి హాస్పిటల్ అండి, చాలా మంచి డాక్టర్ అండి, ఇక్కడ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళందరూ బాగానే ఉంటుందండి, థెరపిస్టులు అంతా ఎవ్రీబడి ఆర్ సూపర్ డూపర్ అండి, మీరు ఇక్కడ రండి మీకు తగ్గిపోతుందని ఆ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ మా ప్రతి ఒక్క పేషెంట్ ట్రీట్మెంట్ ఫినిష్ అయ్యే ముందే చెప్పడం జరుగుతుందండి.
ఫినిష్ అయిన తర్వాత వాళ్ళది వీడియో బైట్స్లు ఇవ్వడం జరుగుతుంది. మాకు తగ్గింది, మాకు ఈ సమస్య దిక్కెళ్ళే, మాకు ఈ పుణ్యం వచ్చింది, మాకు ఇది వస్తుంది అంటే ఆ మంచితనం నేను 28 సంవత్సరాల నుంచి ఆస్వాదించుకొని వస్తున్నామండి. ఇప్పుడు నాకు అదే నాకు కిక్కు. మన ఏదో మూవీ ఉంది కదా కిక్ అని, రకరకాల మనిషికి రకరకాల కిక్కు ఉంది. కొందరికి మందండ కిక్కు, కొందరికి సిగరెట్ అనే ఉంది, కొందరు వేరే ఏదైనా కిక్కు. నాకైతే ఈ ఇంగ్లీషులో వాళ్ళు సర్జరీ చేయాలి, కత్తి పెట్టాలి, కత్తి పెట్టకుండా నయం కుదరదు, లేదా కత్తి పెట్టిన తర్వాత కూడా మంచం మీద పడి ఉన్న పేషెంట్ని నయం చేసి తిరిగి వాళ్ళని నడిపించినప్పుడు హాయిగా వాళ్ళ కన్నుల్లో ఒక చుక్క కళ్ళనీరు, ఆనంద కళ్ళనీరు అనేది ఒకటి కనిపిస్తుంది. దానికి మించిన అవార్డు ప్రపంచంలో లేదండి. ఓకే, ఈ ఆయుర్వేదిక్ ఫీల్డ్లో, ఆయుర్వేదిక్ మెడికల్ ఫీల్డ్లో ఇండియాలో మ్యాక్సిమం అవార్డ్స్ దొరికిన ఒక వ్యక్తి నేను చెప్తున్నాను. నాకు ఆ అవార్డ్స్ కన్నా చాలా 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 గొప్ప అవార్డు ఆ జబ్బు తగ్గిపోయి ఆ పేషెంట్ కళ్ళు కనిపించిన ఆనందం, ఆ ఒక కృతజ్ఞత మనోభావం, అది నాకు కిక్కే అండి. ఆ దానికోసం నేను ఏమైనా చేస్తాను నా పేషెంట్కి. అందుకే నాకు ఆ మంచి పేషెంట్ నాకు దొరకడం, మనం చెప్పింది కరెక్ట్గా పాటించుకొని పోవడం, వాళ్ళు దిక్కెళ్ళి అండి కేసీసీకి కానీ నాకు కానీ ఒక పేరు వచ్చింది. సో వాళ్ళకి ఎప్పుడు నేను మన తల వంచి నేను వాళ్ళతో ఆ ఒక దానికి ధన్యవాదాలు చెప్తూ ఉంటుంది. నా లైఫ్ అంటే ఇప్పుడు డాక్టర్ డిసూసా అని ఒక బ్రాండ్. డాక్టర్ డిసూసా ఈజ్ నాట్ జస్ట్ ఎ నేమ్, డాక్టర్ సజీ డిసూసా ఈజ్ అ బ్రాండ్. ఆ బ్రాండ్ క్రియేట్ చేసి మీరందరూ, మీకు ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాజీ డిసౌజా గారు ఫర్ జాయినింగ్ విత్ అస్. ఈ స్పాండిలోలిస్థెసిస్ గురించి చాలా డౌట్స్ని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ. మై ప్లెజర్ అండి, థ్యాంక్స్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.